యాంటీనేటల్ కేర్ అంటే ప్రతి మహిళకి కానీ, ప్రతి స్త్రీకి కానీ గర్భం దాల్చడం అన్నది ఒక అద్భుతమైన అనుభూతి. అది 9 నెలలు తన గర్భాశయంలో పిండాన్ని మోసి 9 నెలలు అయ్యాక తను తల్లి అవుతానన్నది ఒక సుందర కళ అనమాట అందరికీ. సో వీటన్నిటికీ కావాలంటే ఇట్లా తన ఆరోగ్యపరంగా, ఎందుకంటే 9 నెలలు కాదు, గర్భం దాల్చే ముందే తన ఆరోగ్యపరంగా చాలా ఉండాలి. రక్తహీనత ఉండకూడదు, ఎటువంటి అండర్లైన్ మెడికల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లము, ఎండోక్రైనాలజికల్ ప్రాబ్లమ్స్ ఉండకుండా, అధిక ఊబకాయం ఉండకూడదు. అంటే ఫిజికల్లీ ఫిట్నెస్గా ఉంటే కనుక అటువంటి మహిళకి గర్భం దాల్చినప్పుడు షుగర్ అటువంటివి ఉంటే కనుక కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి లోపల్లో ఉన్న పిండానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో గర్భం దాల్చే ముందే ఫిజికల్లీ ఫిట్ అంటే మంచిగా ఉంటే కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఈ 9 నెలలు ఒక సీదాగా జరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ బ్యూటిఫుల్ జర్నీని ప్రతి మహిళ కూడా మంచిగా ఇది చాలా స్ఫూర్తితోటి తీసుకోవాలి. ఇలా గర్భం దాల్చినప్పటి నుంచి కూడా తను చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయినప్పటి నుంచి తన దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని కానీ, గైనకాలజిస్ట్ని కానీ సంప్రదించి రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుని వాళ్ళు ఏవైతే మందులు వాడమని చెప్పారో, ఐరన్ కానీ, కాల్షియం కానీ, వైటమిన్ డి కానీ, ప్రోటీన్స్ కానీ, లేకపోతే ఎటువంటి ఆహారం తీసుకోమని చెప్పారో అవన్నీ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. అలానే అటువంటి ఆహారం, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. అలా తీసుకోవడం ద్వారా తనకి సేఫ్, తన లోపల ఉన్న పెరుగుతున్న బిడ్డకు కూడా చాలా సేఫ్గా ఉంటుందన్నమాట. సో డెలివరీలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ 9 నెలల్లో కూడా ఎటువంటి బీపీ కానీ, షుగర్ కానీ, ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ, బేబీ చిన్నగా ఉండడం, లోపల పెరగకపోవడము, ఉమ్మ నీరు తగ్గిపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. సో ముందే ఆరోగ్యంగా ఉండాలని చెప్పుకున్నాం కదా, ఆరోగ్యానికి ఏమేమి తీసుకోవాలి మనము అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో సమతుల్యమైన ఆహారము అంటే ఏంటి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అధిక ఊబకాయం ఉండకూడదు, అతిగా తినకూడదు. అంటే 8 to 10 kgs వరకు పెరుగుతారు ప్రతి మహిళ కూడా ప్రెగ్నెన్సీలో. కాకపోతే అతిగా కూడా పెరగకూడదు అన్నది ఇది అనమాట. అధిక ఊబకాయం ఉండకూడదు. అలానే అధికమైన ఉప్పు, అధికమైన నూనె, అలానే జంక్ ఫుడ్, అలానే రిఫైన్డ్ ఫుడ్, బేకరీ ఫుడ్, అలానే ఏరేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది. దానివల్ల మనం బరువు ఒకటి నియంత్రించవచ్చు. అలానే హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల మనకి బరువు ఏదైతే పెరుగుతుందో హెల్తీగా పెరుగుతుంది. మన లోపల బిడ్డకు కూడా మంచిది అనమాట. లోపల ఉన్న పిండం కూడా మంచిగా పెరుగుతుంది. సో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆహారంలో ఏమేమి ఉండాలి అంటే మెయిన్గా ఐరన్ ఒకటి, కాల్షియం ఒకటి, ప్రోటీన్స్, వైటమిన్ డి, అలానే మనకి పాలు, పెరుగు, తర్వాత మజ్జిగ, కొబ్బరి బోండా, నీళ్ళు, ఇవన్నీ కూడా అధికంగా నీళ్లు తీసుకోవాలి. 2 నుంచి 3 లీటర్ వరకు వాటర్ తీసుకోవడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రాకుండా హైడ్రేషన్ స్టేట్ అన్నది మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. అలానే వీళ్ళు ఆహారంలో అన్ని ధాన్యాలు తీసుకోవచ్చు, అన్ని పప్పులు తీసుకోవచ్చు, అలానే తాజా ఆకుకూరలు, తాజా కూరగాయలు, అలానే అన్ని రకాల పండ్లు కూడా వీళ్ళు తీసుకోవచ్చు అనమాట. అలానే శరీరానికి అధిక కొవ్వు పదార్థాలు, అధిక ఆయిల్ పదార్థాలు, అధిక సాల్ట్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ మనం ప్రెగ్నెన్సీలో రాకుండా అవాయిడ్ చేయొచ్చు అనమాట. అలానే అలా అధిక బరువు కూడా మనం పెరగకుండా మనం నియంత్రించవచ్చు. అలానే మనం ఎందుకు రక్తహీనత ఉండకూడదు, ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తారు అంటే, ఐరన్ రక్తహీనత ఉంది అనుకోండి తల్లిలో, సో రక్తహీనత ఉండడం వల్ల బిడ్డ లోపల సరిగ్గా పెరగదు. ఎందుకు పెరగడం మూలంగా IUGR కానీ, స్మాల్ ఫర్ డేట్స్ బేబీ కానీ చాలా తక్కువ బరువుతో బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది. తొందరగా డెలివరీ 7వ నెలలో 8వ నెలలో కూడా డెలివరీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఐరన్ సప్లిమెంట్స్ కంపల్సరీగా తీసుకోవాలి. రక్త పరీక్షలు కూడా కంపల్సరీగా 2 to 3 సార్లు కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఐరన్ కనుక టాబ్లెట్స్ కనుక పడకపోతే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి. అలానే ఒకవేళ ఐరన్ టాబ్లెట్స్ పడకుండా రక్తహీనత ఉంటే కనుక ఐరన్ ఇంజెక్షన్స్ IV ద్వారా ఇంట్రా అండ్ నరాల్లో కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల మనకి లోపల ఉన్న పిండంలో స్పైనల్ అబ్డార్మాలిటీస్ కానీ,
న్యూరలాజికల్ అబ్నార్మాలిటీస్ కానీ ఇవన్నీ ఏవి రాకుండా ఫస్ట్ 3 monthsలో కంపల్సరీగా ఫోలిక్ యాసిడ్ డైలీ తీసుకోవాలి 5 mg. సో ఇవన్నీ కూడా మనం నివారించవచ్చు అన్నమాట. అలానే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా కూడా మన లోపల ఉన్న పిండం కూడా మంచిగా పెరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో ఏదైనా వెంటనే ఏదైనా జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు మీరే మందులు ఇష్టం వచ్చినట్టు వాడకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన మోతాదులో వాడాలి. ఏదైతే సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీనో అదే మందులు డాక్టర్ ఇస్తారు కాబట్టి అదే వాడాలి. మీకు మీరుగా మెడికల్ హాల్ నుంచి కొనుక్కుని ఎప్పుడూ వాడకూడదు. దానివల్ల మీకు కూడా ప్రాబ్లం అవ్వచ్చు, మీ లోపల ఉన్న పిండానికి కూడా ప్రాబ్లం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటారన్నమాట. సో మీరు అధిక బరువు పెరగకుండా వెయిట్ నియంత్రించడం, ఐరన్, కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్స్ అన్ని మల్టీవైటమిన్, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ టాబ్లెట్స్ మోతాదులో తీసుకోవడం, అలానే మనం హైడ్రేట్ అంటే అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవడం, అలానే కొద్దిగా స్ట్రెస్ అంటే వ్యాయామం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి. 20 నుంచి 30 నిమిషాల వరకు నడక చేసుకోవచ్చు, నడవచ్చు. అలానే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఇంట్లో కూడా ప్రతి గర్భవతికి కూడా తన తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, భర్త కానీ పూర్తి సహకారం అందించాలి. ఎవరైనా తోడుండి మోరల్ సపోర్ట్ ఇచ్చి ఆవిడని ప్రతి నెలా కూడా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అదే ఏదైనా ప్రాబ్లం అయితే డాక్టర్ అడ్వైస్ చేసిన విధంగా ఈ సప్లిమెంట్స్ అన్నీ తీసుకోవాలి. తర్వాత డాక్టర్ అడ్వైస్ చేసిన విధంగా ప్రోటీన్ ఫుడ్ కానీ ఇవన్నీ ఎగ్స్, ఫిష్, మీట్, మిల్క్, బటర్ మిల్క్, కర్డ్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. అలానే అధిక బరువుని నియంత్రించాలి. అలానే వీళ్ళందరూ కూడా తనకి సపోర్ట్ చేసి ఎవ్రీ మంత్ తనని తీసుకెళ్ళి చూపించాలి. ఏదైతే డాక్టర్ అడ్వైస్ చేశారో, ఏ టెస్ట్లు చేశారో అవన్నీ తప్పకుండా చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ అడ్వైస్ చేయడం ద్వారా, అల్ట్రాసౌండ్ చేయించుకోవడం ద్వారా లోపల పిండం ఎలా పెరుగుతుంది, లోపల పిండంకి ఏమి అబ్నార్మాలిటీస్ లేవు కదా అని మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. 5th monthలో అది కంపల్సరీగా కొన్ని స్కాన్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఏదైనా కూడా డాక్టర్ అడ్వైస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. డాక్టర్ ఏది అడ్వైస్ చేస్తే తప్పకుండా అవన్నీ కూడా తీసుకోండి, మందులు వాడండి, ఆహారం సమతుల్యంగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత స్ట్రెస్, తర్వాత ఆందోళన చెందవద్దు. ఇంట్లో వాళ్ళందరూ కూడా తనకి సపోర్ట్ పూర్తిగా ఇవ్వాలి. అలానే తనకి పూర్తి రెస్ట్ అంటే అవసరమైన నిద్ర తప్పకుండా ఉండాలి. డైలీ ఎంత నిద్ర 8 hours స్లీప్ అన్న తనకి ఉండాలి. ఇలా ఒక గర్భిణీ స్త్రీని మంచిగా చూసుకుంటే ఆవిడ సుఖప్రసవం అయ్యి తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉంటారన్నమాట.